సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది జగన్మోహన్ రెడ్డి మీద దాడి. కొంతమంది ప్రతిపక్షాలు ఏమో కావాలని చెప్పి సింపతి కోసం చేసుకున్నారని చెప్పి అంటున్నారు. ప్రతిపక్షాలు ఏమో వైసీపీ పార్టీ ఏమో ప్రతిపక్షం కావాలని చెప్పి కుట్ర దాగుందని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారంట? ఖచ్చితంగా కుట్ర దాగుండటానికే అవకాశం ఎక్కువ ఉంది. ఎప్పుడూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద సింపతి చేసుకోవటానికి ప్రాణాలతో చెలగాటం ఆడతారా? ఎప్పుడైనా కన్ను పోయి మనిషే పోయే అవకాశాలు ఉన్నట్టుగా ఎప్పుడు ప్రాణాలతో చెలగాటం ఆడడం. సో చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షానికే చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఆయనకి పక్కన అవకాశం ఉంది అని అంటే దీనికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మల్లెల బాబ్జీని ఏమయ్యింది? ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో మల్లెల బాబ్జీ అనేవాడు చేసినటువంటి పథకం ఏంటి? ఎన్టీ రామారావు గారి మీద చేసినటువంటి దాడి అప్పుడు ఆ మల్లెల బాబ్జీ అనేవాడిది మీరు కావాలని దగ్గరుండి సింపతి క్రియేట్ చేసుకోవటానికి మీరు చేసినటువంటి హడావిడి. అది ఆ తర్వాత రోజుల్లో అందరికీ బహిర్గతం అయిపోయింది. మల్లెల బాబ్జీయే ఇట్లా చేశాడని ఆయనే చెప్పాడు. సో ఆ రోజుల్లో మీరు ఈ సింపతి క్రియేట్ చేసుకోవటానికి అవకాశాలు ఇట్లాంటి కారణాలను చూపించుకొని సింపతి క్రియేట్ చేసుకునే అలవాటు మీకుంది కనుక ప్రతి ఒక్కరికి ఈ టైపులోనే ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి మీద నిందారోపణలు చేయటం, లేకపోతే భారతి గారు ఏదో చేయించారని చెప్పి, ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలతో చెలగాటం ఆడతాడా? భారతి గారు ఏమన్నా వాళ్ళ హస్బెండ్, ఆయన ముఖ్యమంత్రి అయితే ఉండొచ్చు రాష్ట్రానికి, కానీ ఆవిడికి భర్త ప్రాణాలకి చెలగాటం ఆడేలాగా ఆవిడ చేయిస్తుందా? ఓ దుర్మార్గపు నీతి మాలిన కుక్కలో ఎదవలో మాట్లాడే చండాలపు మాటలు తప్ప ఆ రఘురామకృష్ణరాజు కానీ బుద్ధి జ్ఞానం ఏదైనా ఉండుంటే ఇట్లాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడు. ఇట్లాంటివి ఎవడన్నా ఒక భర్తని, మన భారతదేశ సాంప్రదాయం ఏంటి, సనాతన ధర్మం ఏంటి, దేవుడి కన్నా కూడా భర్తని ఎక్కువగా దేవుడిగా కోల్చేటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళం. ఆ అమ్మాయి కూడా ఒక మంచి కుటుంబం నుంచి నేపథ్యం నుంచి వచ్చినటువంటి అమ్మాయి. ముఖ్యమంత్రి పదవి అనేది పుట్టినప్పటి నుంచి కలిగి ఉన్నంత వరకు ఒకళ్ళే ఉండరు. దానికోసం భర్తను ప్రాణాలను పణంగా పెట్టి చేసేంత చంద్రబాబు లాంటి నీతిమాలిన మనుషులు ఈ ప్రపంచంలో పుట్టరో పెరగరు. మనకి శ్రీశ్రీ గారు ఎప్పుడో ఒక 70-80 సంవత్సరాల క్రితం రాసినటువంటి మహాప్రస్థానం పుస్తకం ఉంది. దాంట్లో ఒక ఉంటుంది, ముందు దగా వెనుక దగా కుడి ఎడమల దగా నీది ఒక బతికేనా, కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె నీది ఒక బతికేనా అని ఆ రోజున రాశాడు. అది చంద్రబాబు నాయుడు లాంటి మనుషులు ఉంటారనే ఉద్దేశంతోనే ఆయన రాశాడు. కరెక్ట్గా ఇవాళ రోజుల్లో చేస్తే కుక్కలో పందులు కూడా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం పనిచేసి సిగ్గుతో తల వంచుకొని వీళ్ళు మాతో పోటీ పడుతున్నారు ఏంటని చెప్పి కుక్కలో పందులు కూడా సిగ్గుపడేలాంటి పని ఇవాళ ప్రతిపక్షం చేయించింది అని అంటే దీనిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అని అనటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? మళ్ళీ అదే చెప్తున్నాను, మల్లెల బాబ్జీని మీరు చేసినటువంటి నాటకం ఏంటో ఆయనతో తెలుసు జనాలందరికీ. సో అందుకని అట్లాంటి ఆలోచనలు ఇవి మీకు ఉంటాయి. రెండోది, భౌతికంగా జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు పెడితేనే తప్ప మనం మనుగడ సాధించలేమనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. సిద్ధం మీటింగులు 4 జరిగాయి రాష్ట్రం వ్యాప్తంగా. మొత్తం చూసిన ఏ సిద్ధం సభ, భీమిలి జరిగిన సిద్ధం సభ దగ్గర నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాలో జరిగిన సిద్ధం సభ వరకు చూస్తే అక్కడ 8 లక్షలు వస్తే సముద్రం అన్నారు. సముద్రం వైజాగ్లో ఉన్న సముద్రం ముందుకు వచ్చేసి జనాల రూపంలో మారిపోయింది అన్నట్టుగా అక్కడ చెప్పారు. ఆ తర్వాత ఈ మన చిలకలూరుపేట దగ్గరికి వచ్చేసరికి ఈ సిద్ధం సభ ఎట్లా జరిగింది? 15 లక్షల మంది జనాభాతో జరిగింది అని అంటే ప్రతి సిద్ధం సభ తర్వాత మేమంతా సిద్ధమని మళ్ళీ ఇంకోటి చేస్తున్నారు. విజయవాడలో ఎప్పుడన్నా ఈ రకమైనటువంటి ఎంత జనం మీటింగు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పడం కోసం కనకదుర్గ వారి దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడన్నా ఒక్క ఇసగేస్తే రాలేలాగా ఎక్కడన్నా ఉందా? అంత జన ప్రవాహం. తర్వాత గన్నవరం దగ్గరికి వెళ్ళారు. గన్నవరం ఆ తర్వాత గుడివాడ మీటింగులు చూశారు కదా. గన్నవరంలో ఇవాళ వరకు గత 100 సంవత్సరాల్లో
ఏ నాయకుడికి ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళకి లేనటువంటి అపూర్వమైనటువంటి ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి లభించింది. అక్కడి నుంచి గుడివాడ మీటింగ్ చూశారు. వీటిలన్నిటినీ చూసిన మీదట జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం మన వల్ల అయ్యే పని కాదు. సింగిల్గా వచ్చినా కూటమిగా వచ్చినా ఇది అయ్యే పని కాదు. చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగుల్లో దండాలు పెట్టి ఇదే నా చివరి ఎన్నికలు, దయచేసి గెలిపించండి, ఇది లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోవటమే, నా రాజకీయ జీవితం సమాప్తం అయిపోతుంది అని అనేక సందర్భాల్లో ఆయన దండాలు పెట్టేలా వేడుకున్నాడు. ఇది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా వచ్చినా 30 మందితో కలిసి వచ్చినా మనం గెలవలేమనేటువంటి ఆలోచన ఒకటి మనసులో పెట్టుకొని ఫైనల్గా హత్యా రాజకీయాలు, అవినీతి, అరాచకం మెండుగా ఉన్నటువంటి వ్యక్తి, వాటితోనే బతుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అన్ని భౌతికంగా ఏదో ఒకటి చేస్తేనే తప్ప మనం మనుగడ సాధించలేం అని ఒక చివరి నిర్ణయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది హత్యా ప్రయత్నమే అంటాను నేను. ఇది రాయి పట్టుకొట్టి ఇక్కడ తగిలినంత మాత్రాన ఇది హత్యా ప్రయత్నం అంటారా అనుకుంటారేమో. ఆయన టార్గెట్ ఇక్కడ తగలటం కాదుగా, అది ఏ కణతకు తగిలినా లేకపోతే కళ్ళలో గుడ్డుకి తగిలినా ఆయన జీవితం ఏమైపోతుంది. ఆయన హతమార్చటం కోసం మాత్రమే పన్నాగం పన్ని కుట్ర చేసి దానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని చేశారు. అది అదృష్టం బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోసం దేవుడు రాసిన స్క్రిప్ట్ వేరే ఉంది. ఆయన ఇంకా 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది అని దేవుడు భావించాడు కనుక అది ఇటు వంగుతున్నప్పుడు ఇటు పక్కకు తప్పుకుంటున్నప్పుడు వాళ్ళ టార్గెట్ మిస్ అయ్యి ఈ కంటి కింద భాగంలో తరిగి ఈ నుదుటి మీద తగిలి అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిమానులు 5 కోట్ల మందిగా పైగా ఉన్నటువంటి అభిమానులు రోజు ఆయన్ని అభిమానించి ఆయన్ని పూజించి ఇటువంటి ముఖ్యమంత్రి మాకు కావాలనుకునేటువంటి వీళ్ళ ఆలోచన, వీళ్ళ యొక్క ప్రేయర్స్ అన్నీ ఫలించి ఆయన్ని ఇవాళ మళ్ళీ మనకి కళ్ళెదురకుండా కనపడేలాగా దేవుడు దీవించాడు. ప్రజలందరి అభీష్టం, ఆశీర్వాదాలు పనిచేసినాయి కనుక అక్కడ జరిగింది. కానీ లేకపోతే ఈ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సరైన నిర్వచనం చెప్పాలి అని అంటే, సరైన బుద్ధి చెప్పాలి అని అంటే మే 13వ తారీఖున ఒక్కసారి బటన్ నొక్కితే బాక్సులు బద్దలైపోవాలి. చంద్రబాబు నాయుడిని రాజకీయంగా సమాధి చేస్తేనే తప్ప ఇదే చివరి ఎన్నికలు అని ఆయన 30 సార్లు కూడా అన్నాడు. ఇదే చివరి ఎన్నికలు, నీకు దేవుడు కూడా అదే రాశాడు, ఈ స్క్రిప్ట్ కూడా అదే కరెక్టు, నువ్వు అనుకుంటున్న మాటలే దేవుడు కూడా పైనుంచి తదాస్తు అంటున్నాడు. ఈ 5 కోట్ల మంది జనాభా కూడా నీ మనసులో ఉన్న మాటనే నిజం చేయాలని అనుకుంటున్నారు. తదాస్తు, నీకు ఇవే చివరి ఎన్నికలు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయదాడి జరిగింది, ఎవరైతే ఉన్నారో అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వారి కస్టడీ తీసుకుంటారు, ఎలా ఉంటుంది అంటారు ప్రాసెసింగ్ ఇప్పుడు తర్వాత? ఇది 307 కింద మర్డర్ కేసు కింద 307 కింద కట్టారు. ఇది ప్రస్తుతానికి వీళ్ళు అనుమానితులు కొన్ని వేల వీడియోల్ని పరిశీలించి కొన్ని వేల సెల్ ఫోన్ సిగ్నల్స్ని ఆధారం చేసుకొని ఎవరు ఆ టైంలో ఎవరెవరితో మాట్లాడారు అనే దాన్ని కూడా కూలంకషంగా చేసి ఇంకా పరిశీలన చేస్తున్నారు. వీళ్ళు ఆ టైంలో ఎవరెవరితో మాట్లాడి ఉంటారు, ఎటుపక్క నుంచి ఆ రాయి వచ్చింది, ఆ రాయి ఉన్న ప్లేస్లో వీళ్ళు ఎంత దూరంలో ఉన్నారు, ఎక్కడున్నారు, అలాగా కొన్ని సంఘటనలు చూసుకొని దాన్ని బేస్ చేసుకొని కొంతమంది అనుమానితుల్ని తీసుకొని వచ్చారు. ఇది ఖచ్చితంగా వాళ్ళే అయి ఉంటారని కానీ లేకపోతే వీళ్ళ ద్వారా సమాచారం ఇంకోటి ఎవడన్నా చేసి ఉంటాడని ఏదో అయి ఉండొచ్చు. ప్రస్తుతానికి దీని వెనకాల కుట్ర ఉంది అన్నది మాత్రం నిజం. ఖచ్చితంగా తప్పు చేసిన వాడు శిక్షకి అనుభవించి తీరతాడు. పోలీసులేమీ చేతులు కట్టుకోనో పనికి రాకుండానో ఏదో కళ్ళు మూసుకొని నేను కూర్చోాలా. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇంకోటి ఏంటంటే రాజకీయం సన్నాసులు చవట్లో చెప్పేటువంటి మాట, ఎప్పుడన్నా కరెంటు పోతుందా, ఆయన ప్రదర్శన చేస్తున్నాడంటే కరెంటు పోయింది మొత్తం అంతా. కరెంటు పోలా, తీసేశారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఆయన పైన బస్సు యాత్రలో పైన నుంచొని వస్తుంటే తీగలు ఇటుపక్క నుంచి కరెంటు తీగలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి గారు ఆ సెక్యూరిటీ పర్పస్ రీత్యా
కరెంటుని కట్ చేసి అది దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ కరెంట్ ఆన్ చేయటం, మళ్ళీ ఈ సిగ్నల్ నుంచి ఆ సిగ్నల్కి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్లో కరెంట్ ఆన్ చేయటం, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆయన సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా కరెంట్ ఆఫ్ చేశారు. కరెంటు పోలా, ఇది కావాలని తీసేసింది కాదు, అది సెక్యూరిటీ పర్పస్ కోసం పోలీసుల దగ్గరుండి చేయించింది తప్ప ఇది ఒక కారణం. కావాలని కరెంటు తీయించేశారు, ఎవడు రాయి పెట్టి కొట్టాడో తెలియకుండా చేయటం కోసం సిగ్గులేని ఎదవల్లారా, సన్నాసుల్లారా. వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉంటే మీ జీవితంలో ఎప్పుడో మీరు చేయించిన పనులన్నీ ప్రపంచంలో అందరూ చేయిస్తారని అనుకోవటం ఓ దుర్మార్గమైనది. ఈ ఆలోచనలే మిమ్మల్ని భ్రష్టు పట్టించేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధమైపోయి ఉన్నారు. మరి కమల్ హాసన్ లాగా నటిస్తున్నాడని చెప్పి అంటున్నాడు లోకేష్. అంతకన్నా ఏం చెబుతారు? ఈ సన్నాసి మంగళగిరిలో ప్రచారం చేసుకోమనండి. 17,000 తేడాతో లోకేష్ బాబు ఓడిపోకపోతే అప్పుడు మాట్లాడదాం. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు అక్కడ కూర్చొని ఎక్కడ ఏ మీటింగ్లో కనపడుతున్నాడు లోకేష్? ఎక్కడన్నా ఎందుకని రావట్లేదు? నీకు పవన్ కళ్యాణ్కి ఏమైంది? మీ నాన్న ఎందుకని రావద్దంటున్నాడు నిన్న నీ మీటింగులకి? అక్కడ మంగళగిరిలోనే కూర్చోమని చెప్పాడా? వేరే స్టేషన్ల మీదకి రావద్దని చెప్పాడా? నువ్వు రాష్ట్ర నాయకుడిని, జాతీయ ప్రధాన కార్యదర్శిని అని చెప్పుకునే నువ్వు మంగళగిరిలోనే ఎందుకని పరిమితం అయిపోయావు? ఇవన్నిటికీ ఆన్సర్లు చెప్పు, కానీ ఏదో గుడ్డగాలి చదవడం మీద పడేసి ఏదేదో మీరు సమాధానం చెప్పండి అంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ముందు నువ్వు మంగళగిరిలో ఎలా గెలవాలో డిసైడ్ అవ్వు. దానికి కావాల్సిన ప్రణాళికలు ఏంటో చూడు. నువ్వు ఏం చేసినా తల్లకిందులుగా తపస్సు చేసినా 17,000 తేడాతో మంగళగిరిలో నువ్వు ఓడిపోబోతున్నావు. మీ నాన్న కూడా కుప్పంలో 27,000 తేడాతో ఓడిపోబోతున్నాడు. మీ సీట్లు మీరు కాపాడుకోవడానికి ఏం ప్రయత్నాలు చేయాలో చేసుకోండి. అంతేగాని గొడ్డగాలు చేసి మీద పడేసి ఏదో స్క్రిప్ట్ ఇంకోటి అని అంటే వినేవాడు నమ్మేవాడు. ఇదివరకు అంటే ఏమంటుంది, సోషల్ మీడియాలు అవి లేని టైంలో ఈనాడు పేపర్ ఏం రాస్తే అది, లేకపోతే ఆంధ్రజ్యోతాడు ఏం రాస్తే అది, వాళ్ళు ఏం చూపిస్తే అది నిజమే అని చెప్పేసి నమ్మేవాళ్ళేమో. ఇవాళ పీడీటీవీ లాంటి సోషల్ మీడియాలు బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఏం మాట్లాడినా సరే దాన్ని ఒక్క నిమిషం తేడాలో నిజమేంటో చెప్పే సోషల్ మీడియా అందరికీ 5 కోట్ల మంది ఆంధ్రులకి ముంగిట్లోకి వచ్చేసింది. అందుకని మీరు చెప్పే అబద్ధాలు ఎవ్వడూ నమ్మేవాడు ఇక్కడ లేడు. అత్యధికమైనటువంటి మెజారిటీతో 175 స్థానాల్లోనూ కూడా గెలవాలనే ఒక సంకల్పం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఆయన సంకల్పం, ఆయన ఆలోచనలకి దరిదాపు కూడా మీరు రాలేరు. ఆయన ఆలోచనకు కూడా రాలేరు. గెలవటం సంగతి దేవుడు ఎరుగు. ఆయన ఆలోచన కూడా మీ మైండ్లోకి వచ్చే ఆ దరిదాపుల్లో కూడా మీరు లేరు అనేది నిజం. మొన్న విజయవాడలో మన విజయవాడలో తర్వాత నిన్నేమో తర్వాత గుడివాడలో కూడా దాడి చేయడం జరిగింది. వాళ్ళని కూడా అనుమానితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా మొత్తం అందరూ అంటారండి, ఎవరైనా సరే తప్పు చేసిన వాడు ఎక్కడైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. వీళ్ళు చంద్రబాబు నాయుడు వీళ్ళ వ్యూహాలు ఎట్లా ఉంటాయంటే, ఒకళ్ళు చేస్తే దాడి, ఇద్దరు చేస్తే దాడి, ఊకుమ్మడిగా దాడి చేయిస్తే అది ఒక తిరుగుబాటు. ఈ డైలాగులు కొంతమంది చెప్పారు, గుర్తుందా? ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు అందరూ ఒకటే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు, లోకేష్ అదే మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు అదే మాట్లాడతాడు. వీళ్ళందరికన్నా ముందు ఈటీవీ వాడు, ఆంధ్రజ్యోతి వాడు, TV5 వాడు ఈ రాతలు రాస్తారు, ఈ కోతలకు వస్తారు. దీన్ని పెట్టుకొని వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడిన తర్వాత వీళ్ళ శ్రేణులు తెలుగుదేశం వాళ్ళందరూ కలిపి మాట్లాడుతూ ఉంటారు. ఒకళ్ళు చేస్తే దాడి, సమూహంగా చేస్తే అది తిరుగుబాటు అలా అనుకోవాలని వాళ్ళ ఉద్దేశం. ఏది ఏమైనా సరే మీ తిరుగుబాట్లు, మీ కుట్రలు ఏవి జనాల ముందు పని చెయ్యవు. 2024 జగన్మోహన్ రెడ్డి గారు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టబోతున్నాడు. సింగిల్ ఒకే వ్యక్తి. ఆయన వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఆయన్ని ఓడించటం కోసం మీకు చేతకాక 30 పార్టీలను కలుపుకొని ముందుకెళ్తున్న నువ్వు కూడా మాట్లాడేవాళ్ళేనా? మీకు చేతనైన వాళ్ళేనా? అసలు దమ్ము ధైర్యం ఇట్లాంటివంటే ఏంటో మీకు తెలుసా? రండి, ఆయన చిటికలేసల్లా దమ్మున్నాళ్ళు ఎవరో సరే 300 పార్టీలను అట్టబెట్టుకొని రండి అని ఆయన అంటున్నాడు. కనీసం మీకు చెప్పుకోవటానికి, సింగిల్గా పోటీ చేయడానికి 175 సీట్లలో మనుషులే లేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో మీరున్నారు. ఏదైనా సరే సింగిల్గానే ఎదుర్కొంటాను అని
ఆత్మవిశ్వాసంతో ఆయన ఉన్నాడు. మీకు ఆయనకి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయటానికి కూడా మీ వల్ల కాదు కాదు కాదు. సార్ ఇప్పుడు ఈ ఘటనలో ఓన్లీ మైనర్లే వాడుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనకి అది ఢిల్లీలో ఒక ఏం కేసు అది రేప్ కేసు ఒకటి జరిగింది, గుర్తుందా? దానిలో ట్రైన్లోనో బస్సులోనో ఒక అమ్మాయిని తీసుకెళ్తుంటే ఏదో కేసు, ఆ దానిలో ఒకడు మైనర్ ఉన్నాడు. మిగతా వాళ్ళందరికీ శిక్ష పడింది, కానీ ఈ మైనర్ అనేసరికి కేసులకి దొరకకుండా మిగతా సీనియర్స్ అయితే కేసుల్లో ఇరుకోవాలి, వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలు మొత్తం బంద్ చేసుకొని జైల్లో కూర్చోవాలి. వీళ్ళు మైనర్లు అనేసరికి కొంత డిపార్ట్మెంట్ దృష్టిలోనూ గవర్నమెంట్ దృష్టిలోనూ చిన్నపిల్లలు అయ్యో చదువుకునే పిల్లలు అనేటువంటి సింపతి ఒకటి ఉండి వాళ్ళని ఏమీ చెయ్యరు అనేది వాళ్ళ అభిప్రాయం. అందుకని కావాలని చిన్నపిల్లల్ని మైనర్ని వెతుక్కొని ఆయన మీద దాడి చేయించడం కోసం కుట్ర పన్నారు. మొత్తం అంతా ఎవడున్నాడో, దీని వెనకాల ఎవడున్నాడో మొత్తం అందరూ బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ అని, లిక్కర్ కేసులని మొత్తం పీకల్లోతు కూరుకుపోయి ఉన్నాడు. దీనికి తోడు ఈ స్కిల్ డెవలప్మెంట్ దీనికి ఈడీ కూడా సిబిఐ కూడా దీనిలో ఎంక్వైరీ చేస్తున్నారు, దానికి సంబంధించిన విచారణ జరుపుతున్నారు. వీటన్నిటిలో పీకల లోతు దాకా కూరుకుపోయి ఈయన శేష జీవితం మొత్తం ఈయన జైల్లో గడపాల్సినటువంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నాడు కనుక దానికి తోడు ఈ కేసు కూడా కొత్తది ఒకటి హత్యా ప్రయత్నం కేసు, హత్యా దాడి, ఇది కూడా నెత్తిన మూటగట్టుకొని ఈయన జీవితాంతం ఇక బయటికి రాకుండా మొత్తం లోపలే కూర్చొని అంతా చేసుకునే దానికి ఆయన గొయ్యి ఆయనే తవ్వుకుంటున్నాడు అనేది నిజం.